సమూయేలు రెండవ గ్రంథం. ఇది సమూయేలు రాయలేదు, ఎందుకంటే మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయంలోనే ఆయన మరణించడం జరిగింది. కాబట్టి ఇది క్రీస్తుపూర్వం 1011 సంవత్సరాల్లో రాయబడింది. ముఖ్య వచనాలు 5వ అధ్యాయం 12వ వచనము, 7వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు. సౌలు మరణించిన తర్వాత దావీదు ఎలాగున ఇశ్రాయేలు 12 గోత్రాల మీద రాజు అయ్యాడో తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దావీదు యొక్క పరిపాలన ఔన్నత్య పతనాలని తెలియజేసింది. దేవుడు తన సంతానం ద్వారా క్రీస్తును వాగ్దానం చేయటం అనేది ఈ 2వ సమూయేలు గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. దావీదు చాలా భక్తిపరుడు. తర్వాత చుట్టుపక్కల దేశాలన్నింటినీ కూడా జయించడం జరిగింది. జయించిన తర్వాత 11 అధ్యాయాల వరకు కూడా తన ఔన్నత్య పరిపాలన గురించి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 7వ అధ్యాయంలో 12 నుంచి 16 చదివితే యేసుక్రీస్తు వారు తన సంతానం అంటే ఆయన సంతానం నుంచి రాబోతున్నారని సమూయేలు 2వ గ్రంథం 7:12లో నువ్వు నిద్రించిన తర్వాత నీ సంతతిని హెచ్చించి రాజ్యాన్ని ఇస్తాను, అతను ఒక మందిరం కడతాడని అటు ద్వంద్వ అర్థాలతో అటు సొలొమోనుకి అటు ఇలా ప్రభువుని గురించి ప్రవచించడం జరిగింది. అందువల్ల అందుకనే దావీదు సంతానం కానీ మనకి లోకస్వార్త 1:31, 32 వచనాల్లో ఆయన ఇశ్రాయేలు దావీదు వంశాన్ని దావీదు యొక్క పరిపాలన పరిపాలిస్తాడని యేసు ప్రభు గురించి చెప్పడం జరిగింది. అలాగే నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అనేది యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనం. కాబట్టి దావీదు ప్రవక్త కూడా, రాజు ప్రవక్త కూడా. అయితే దావీదు రాజు అయిన తర్వాత చాలా ఉన్నతంగా పరిపాలిస్తాడు. అయితే 12వ అధ్యాయంలో ఉరియా భార్యని తో వ్యభిచరించడం వల్ల ఆయన తన కుటుంబంలో 12వ అధ్యాయంలో చెప్పాడు దేవుడు, నీ కుటుంబానికి సదాకాలం యుద్ధం అని చెప్పడం జరిగింది. కాబట్టి దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే దావీదు ఎప్పుడైతే పాపం చేశాడో ఆయన పతనం అనగా ఆయన చాలా ఇబ్బందులకు గురైపోయాడు. మొదట పెద్ద కుమారుడు అమ్మోను చనిపోవడం, అబ్షలోము చనిపోవడం, తామర చెడబడడం, అలాగే ఎన్నో బాధలు అనేవి అనుభవించాడు. అలాగే తన కుమారుడు అబ్షలోము అరణ్యంలో తరివేయటం, ఎన్నో అనుభవించాడనమాట. అందుకని దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన అనుభవించిన తర్వాత మరలా దేవుడు ఆయన్ని ఆ శ్రమలు అనుభవించిన తర్వాత చేసిన దానికి మరలా క్షేమస్థితిని రప్పించడం, మరలా ఆయన ఇశ్రాయేల్కి రాజుగా నియమించబడడం, ఇశ్రాయేల్ రాజుగా కొనసాగించబడడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ పాట మనకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాపం చేస్తే అది సేవకుడైనా సంఘ సభ్యుడైనా పతనం ప్రారంభం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అప్పుడు యేసుప్రభు కాలం కాదు కాబట్టి యేసుప్రభు కాలంలో అయితే ఇంక పాప క్షమాపణ ఉండదు. అందువల్ల గుర్తుపెట్టుకుని మనం బ్రతకాలని మీకు మనవి చేస్తూ ముగిస్తున్నాను.